హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇది త్రీ లేయర్స్ బ్లౌజ్. ఇది నేను నెక్ పైపింగ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం, కాబట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ వేసుకొని నెక్స్ట్ మనం సాటిన్ క్లాత్ వేసుకోవాలి, పైన నెట్ వేసుకోవాలి. ఈ 3 లేయర్స్ కూడా ఒకదానిపై ఒకటి వేసుకోండి. నేను ఒక్కొక్క పార్ట్ కూడా సపరేట్గా పెడుతున్నాను. ఈ విధంగా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా మనకి లైనింగ్ క్లాతే కాబట్టి లైనింగ్ ఫస్ట్ వేసుకొని మనం లైనింగ్ వైపు చూసుకోండి. మనకి కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేవి చుట్టూరు కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ముందు సరిపోయే విధంగా ఈ విధంగా వేసుకొని పిన్స్ పెట్టుకోండి. ముందు మనం నెక్ చుట్టూరు కూడా చేతికుట్లు వేసుకోవాలి అనుకునే వాళ్ళు మనకి సాటిన్ పైన వేసుకోవాలి లైనింగ్ని. అలాగే నెట్ కూడా సాటిన్ పైన వేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ మీద వేసుకొని నెట్ క్లాత్ని పైకి వెనక్కి తిప్పేసుకోవచ్చు. నేనైతే పైపింగ్ వేస్తున్నాను కాబట్టి 3 లేయర్స్ కూడా ఒకేసారి వేస్తాను. మనకి అటు ఇటు జరగకుండా ముందు క్లాత్స్కి పిన్ పెట్టుకోవాలి, ఎందుకంటే 3 లేయర్స్ కాబట్టి. మన సాటిన్ మీద బ్లౌజ్ వేసుకోలేం కాబట్టి సాటిన్ లైనింగ్ కూడా వేసుకోవాలి. కాబట్టి 3 లేయర్స్ మీద ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పిన్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు మనం పైపింగ్ వేస్తాం కాబట్టి నేను డైరెక్ట్గా ఇవన్నీ కూడా లైన్గా పెట్టుకొని అటాచ్ చేసేసాను. 3 లేయర్స్ కూడా కరెక్ట్గా చూసుకొని ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని మనం పిన్స్ పెట్టుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా అటాచ్ చేసుకోవాలి. మీరు చేతికుట్లు వేసుకోకుండా డైరెక్ట్గా వేసుకోవాలనుకున్నట్లయితే మన లైనింగ్ మాత్రం వెనక్కి తిప్పుకొని, అంటే సాటిన్ మీదకి వచ్చే విధంగా వేసుకోవాలి. కాటన్ లైనింగ్ మీద వేసుకొని నెట్ అనేది వెనక్కి తిప్పుకోవాలి. నేనైతే పైపింగ్ వేస్తున్నాను కాబట్టి మొత్తం 3 లేయర్స్ కూడా మనం అటాచ్ చేస్తాను. ఇప్పుడు లైనింగ్ మనకి ఒరిజినల్ మెజర్మెంట్ కాబట్టి లైనింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి కింద స్టోన్స్ అవి ఉన్నట్లయితే మనకి కుట్టు పడదు కాబట్టి సూదులు అనేవి నీడిల్స్ అనేవి ఇరిగిపోతుంటాయి. కాబట్టి స్టోన్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఒరిజినల్ మెజర్మెంట్ అనేది లైనింగే కాబట్టి లైనింగ్ చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. మెయిన్ మనకి లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రిలేషన్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు పిన్స్ తీసుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 లేయర్స్ కూడా మనం అటాచ్మెంట్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్స్ని కట్ చేసుకోవాలి. మనకు నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. మనకి మిషన్కి అడ్డొచ్చేవన్నీ కూడా తీసేసుకోవాలి. స్టోన్స్ మన ముందే తర్వాత అయినా అంటించుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి 3 లేయర్స్ కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోండి మెయిన్ మనకి, ఎందుకంటే లైనింగ్ బ్లౌజెస్కి ఎక్కువ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి మీకు ప్రతిదీ కూడా చెప్తున్నాను పాయింట్స్ అనేది. అలాగే కింద మిడిల్ డాట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మీరు తప్పకుండా కింద అమెజాన్ లింక్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి.
ఇది 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. 3 లేయర్స్ పడుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే సాటిన్ నెట్ మొత్తం 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది లోపల నుంచి ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను పైపింగ్కి రెడ్ క్లాత్కి ఎల్లో మనకి బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఎల్లో క్లాత్ తీసుకున్నాను. సాటినే ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది పైపింగ్ కోసం. పైపింగ్కి వేసి మనం లేస్ అయినా వేసుకోవచ్చు లేదా దీనికి వచ్చిన బార్డర్ అయినా వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మిషన్స్ కానీ లేదా లైటింగ్ కానీ ఏదైనా ట్రైపాడ్స్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనకి ఇప్పుడైతే ఆఫర్స్లో అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. థ్రెడ్స్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి, టేప్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకున్న క్లాత్ని మనం అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనం థ్రెడ్ వేసినట్లయితే మనకి పాదాలు మార్చుకోవాలి. నేను థ్రెడ్ వేయడం లేదు కాబట్టి ఈక్వల్గా స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపల ఫోల్డింగ్ చేసుకోండి. మనకు థ్రెడ్ పైపింగ్లా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. నేను ఈ బ్లౌజ్ నెట్ బ్లౌజ్కి బ్యాక్ నెక్ డిజైన్ వేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు కదా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడొచ్చు. మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ట్రై చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. చూసారు కదండి మనకి ఎంత సన్నగా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ వేసినట్టు. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ పట్టికి కూడా మనం 3 లేయర్స్ వేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ తీసుకోవాలి, నెక్స్ట్ సాటిన్ తీసుకోవాలి. మనకి నెట్ అనేది నెట్ పైన వేసుకోవాలి మనం లైనింగ్ క్లాత్ని. ఈ విధంగా మనం 3 లేయర్స్ కూడా వేసుకోవాలి. లాస్ట్లో మనం లైనింగ్ వేసుకొని మనం వెనక్కి తిప్పేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు నెట్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి. 3 లేయర్స్ కూడా మనం ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ మీకు చూపిస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా షేప్ పట్టిన వెనక్కి తిప్పేశాను లైనింగ్ని. ఇప్పుడు కరెక్ట్గా మనకి లైన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. సాటిన్ మనకి నెక్స్ట్ నెట్ అనేది ఈ విధంగా రావాలి. మనకి ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు 3 లేయర్స్ మీద చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు 3 లేయర్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మనకి లైనింగే ఒరిజినల్ మెజర్మెంట్ కాబట్టి లైనింగ్తోనే మెజర్మెంట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు అడ్డొచ్చే పోస్టులన్నీ కూడా మనకి స్టిచ్చింగ్కి తీసుకోవాలి. లేదా మనకి మిషన్ సూదులు అనేవి విరిగిపోతుంటాయి, చూసుకొని స్టిచ్ చేసుకోండి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.
ఎక్స్ట్రా షేప్ పట్టి కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ పట్టి వేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు అది కూడా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి లాస్ట్ వీడియోస్లో. ఇప్పుడు నేను లేస్ వేస్తున్నాను. అంటే మనకు నెట్ బ్లౌజ్ కాబట్టి నీట్గా ఉండడం కోసం నేను లేస్ కూడా వేస్తున్నాను. రెండు కలిసిన క్లాత్ని మనం లైనింగ్కి ఈ విధంగా తీసుకోండి. లేస్ అనేది సన్నగా ఉన్నట్లయితే డబుల్ వేసుకోండి, కొంచెం లావుగా ఉన్నట్లయితే ఒక సింగిల్ లేయర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ లేస్లో మనకు రెడ్ మ్యాచింగ్ ఉంది కాబట్టి ఈ విధంగా ఒక లైన్ వేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు వేసుకోవాలి. మనకు నెట్ తీసుకోవాలి, అలాగే సాటిన్ తీసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఓపెన్ ముక్కలు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టి కానీ ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకు తాళ్ళు పట్టి కాబట్టి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మన లైనింగ్ ఒకటి నెట్ ఒకటి తీసుకున్నా పర్వాలేదు, లేదా 3 లేయర్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మరి ఎక్కువ ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫోల్డింగ్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు తాళ్ళు పట్టికి ఎక్స్ట్రా పట్టి అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పై వరకు కూడా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని మెయిన్ మనకి నీట్గా ఉండే విధంగా మన నెట్ పైన మనం ఏ స్టోన్స్ అయినా అంటించుకోవచ్చు. మిడిల్ లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ని. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.